హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన వీడియో ఏంటంటే చికెన్ ఆవకాయ చేస్తున్నామండి. ముందు ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి. ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. చికెన్ ఆవకాయలోకి ఒక 3/4 కేజీ చికెన్ తీసుకుని చిన్న ముక్కల కింద కొట్టించుకుని శుభ్రంగా కడుక్కొని ఒక స్పూను పసుపు వేసుకుని ఒక స్పూను సాల్ట్ వేసుకుని ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకొని ఒక గంట పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి. పొయ్యి మీద గిన్నె పెట్టుకుని ఫస్ట్ అయితే మెంతులు వేసుకుని ఒక స్పూను చిన్న మంట మీద వేపుకోవాలండి. తర్వాత అవి తీసి పక్కన పెట్టుకుని 2 దాల్చిన చెక్క, 2 యాలక్కాయలు, 5 లవంగాలు, ఒక స్పూను ధనియాలు, ఒక స్పూను జీలకర్ర ఇవన్నీ కూడా బాగా వేయించుకోవాలండి. కాకుండా వేగిపోయినాయండి మొత్తం అన్నీ కూడా. ఇవి తీసి మిక్సీలో వేసుకుని మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టేసుకున్నాం, మెత్తగా పౌడర్లా వచ్చేసిందండి. ఇప్పుడు 2 నిమ్మకాయలు కోసి పెట్టుకున్నాం, కొద్దిగా అల్లం పేస్ట్ తీసుకున్నాం, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు కూడా తీసుకున్నామండి. పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కలు చూసారా ఎలా నానిపోయినాయి, మొత్తం ఉప్పు పసుపు పట్టేసి. ఇప్పుడు గిన్నె పెట్టుకుని నూనె వేసుకుని ఒక 1/2 కేజీ నూనె వేసుకుని ఇప్పుడు చికెన్ అందులో బాగా వేపుకోవాలి మాడకుండా. వేగిన తర్వాత మళ్ళీ అటు ఇటు తిప్పుకోవాలి, లేకపోతే మాడిపోతాయి. చూడండి అలా తిప్పుతున్నాను. గోల్డెన్ కలర్లో వచ్చేలాగా వేపుకోవాలి. వేగిపోయినాయి. ఇప్పుడు చికెన్ అంతా ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. తీసుకుని పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి. మొత్తం చికెన్ అంతా తీసేసాను. అంతా కూడా చిన్న మంట మీద చేయాలి, లేకపోతే మాడిపోతాయి. చూడండి ఎలా తీసేసాను. మొత్తం చికెన్ కూడా ఎలా వచ్చిందో చూస్తానికి చాలా బాగుంది కదండి. మళ్ళీ అదే గిన్నెలో ఒక 2 స్పూన్ల అల్లం పేస్ట్ వేసుకుంటున్నాం. ఈ అల్లం పేస్ట్ మొత్తం నూనెలో కలిసేలాగా అటు ఇటు కలుపుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత ఒక స్పూను పసుపు వేసుకోవాలి. తర్వాత ఒక 4 స్పూన్ల కారం వేసుకుంటున్నాం. ఇదంతా కూడా గ్రేవీలాగా వచ్చేలాగా కలుపుకోవాలి నూనెలో. చూడండి ఎలా వచ్చిందో. ఇదే రకంగా కలుపుకుంటూ ఉండాలి. తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మసాలా పొడి అంతా ఇందులో వేసుకుని కలుపుకోవాలి. తర్వాత కరివేపాకు, తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొత్తిమీర వేసుకుంటున్నాం. వేసుకుని గరిటెతో అటు ఇటు కలుపుకోవాలి మొత్తం. చూడండి ఎలా వచ్చిందో గ్రేవీలాగా. గ్రేవీని అయితే రెడీ చేసి ఇప్పుడు చికెన్ ముక్కలన్నీ కూడా గ్రేవీలో వేసేయాలి. వేసి ఒక 5 నిమిషాలు మొత్తం గ్రేవీ కలిసే వరకు ముక్కల్ని ఉంచుకోవాలి. చూడండి ఎలా వచ్చిందో. ఇప్పుడు ఒక గంట పైనే పక్కన పెట్టుకుని చల్లారే వరకు ఉంచుకోవాలి. ఈ చికెన్ ఆవకాయ అంతా కూడా చల్లారిపోయింది. నిమ్మకాయ అంతా కూడా ఇందులో వేసేసుకున్నాం. ఇప్పుడు కలుపుకోవాలి, అటు ఇటు కలుపుకోవాలి. టేస్టీ చికెన్ ఆవకాయ రెడీ అయిపోయిందండి. చూసారు కదా, వీడియోని లైక్ చేయండి. వీడియో ఏమనిపించిందో కామెంట్ చేయండి. వీడియోని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.